డీజే టిల్లు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆ మూవీలో రాధిక ఏమో గానీ టిల్లు స్కైర్లో అనుపమ మాత్రం ఫుల్గా రెచ్చిపోయింది. నాకు మాత్రం ట్రైలర్ చూస్తుంటే రాధికను అనుపమ మించిపోతుందేమో అనిపిస్తుంది. ముందు సినిమా కంటే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో ఫుల్ రెచ్చిపోయింది. మొత్తానికి అనుపమ మాత్రం ఒక సర్ప్రైజ్ చేసినట్టే కనిపించింది. సిద్ధు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. డీజే టిల్లు కంటే ఇంకా డబుల్ ఎంటర్టైన్ చేస్తాడు అని అనిపిస్తుంది. ఇక ట్రైలర్లోకి వెళ్తే రాధికను లవ్ చేసి మోసపోయిన టిల్లుకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తారు. టిల్లు నేను అసలు పెళ్లి చేసుకోను అని రిజెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ షాట్ లోనే టిల్లు అనుపమల మధ్య లిప్ లాక్ సీన్ చూపిస్తారు. అయితే మళ్ళీ లవ్ జోలికి వెళ్ళొద్దు అనుకున్న టిల్లు లైఫ్ లోకి అనుపమ వస్తుంది. డీజే టిల్లులో రాధిక ట్రాప్ లో పడినట్టే టిల్లు స్క్వేర్ లో కూడా అనుపమ ట్రాప్ లో పడి మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడేమో అనిపిస్తుంది. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కూడా యాడ్ అయ్యాయి. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని అని ఒక డైలాగ్తో సిద్ధు అదరగొట్టేశాడు. అయితే సిద్ధు కెరీర్లోనే డీజే టిల్లు అనే క్యారెక్టర్ ఎప్పటికీ ఇలాగే నిలిచిపోతుందని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ కాబట్టి మూవీకి ఇంకా ప్లస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఓవరాల్గా టిల్లు స్క్వేర్లో డబుల్ ఫన్ చూడబోతున్నామని అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.